దీపావళి రాత్రి వెలుగులతో మెరిసిపోయిన సిరిపురం గ్రామం ఆనందంలో మునిగిపోయింది. పసుపు రంగు కొత్తగోనులో జాన్విక సంతోషంగా తిప్పుకుంటోంది. రేపు దీపావళి అని ఆనందంగా అరిచింది. అమ్మ పూలతో, రంగులతో అందమైన రంగవల్లి వేస్తోంది. జాన్విక ఒక్కొక్క దీపాన్ని వెలిగిస్తూ అమ్మకు సహాయం చేసింది. ఒక చిన్న దీపం మాత్రం వెలగలేదు. అయ్యో, ఇది ఎందుకు వెలగట్లేదు? అంది జాన్విక. ఆ సమయంలో ఓ ముదువైన స్వరం వినిపించింది. నిన్ను చూసి బాధపడకు చిన్నారి. ఆ దీపం మాట్లాడింది. నేను మాయాదీపం. నా వెలుగు మాయమైంది. మళ్ళీ వెలగాలంటే ప్రేమతో, దయతో నిండిన మంచి పనులు చేయాలి అని దీపం చెప్పింది. జాన్విక మిఠాయాలతో వృద్ధుడికి సహాయం చేసింది. దీపం కొంచెం వెలిగింది. ఆమె పూలు అమ్మే అమ్మమ్మ దగ్గరనుంచి పూలు కొనింది. స్నేహితులతో పంచుకుంది. ఒక బాబువద్ద పటాకులు లేవు. జాన్విక తనవి పంచింది. దీపం మరింత వెలిగింది. దేవాలయానికి వెళ్లి ఆవుకు పచ్చిక తినిపించింది. దీపం కాంతి మరింత పెరిగింది. ఒక చిన్న కుక్కపిల్ల మార్గం తప్పింది. జాన్విక ఆ కుక్కపిల్లను దీపం వెలుగుతో ఇంటికి చేర్చింది. మాయాదీపం సూర్యుడిలా మెరిసింది. నీ దయ నా కాంతిని తిరిగి ఇచ్చింది అంది. జాన్విక ఆనందంగా వెలిగిన దీపంతో ఇంటికి వచ్చింది. కుటుంబమంతా కలిసి దీపాలు వెలిగించి పూజ చేశారు. సిరిపురం ఆకాశం రంగురంగుల పటాకులతో వెలిగిపోయింది. మాయాదీపం ఆకాశంలోకి ఎగిరి వెలుగు రేఖలుగా మారింది. జాన్విక చిరునవ్వుతో చెప్పింది, దీపావళి వెలుగు మన మనసుల దయలో ఉంది. ప్రేమ, దయ, సహాయం ఇవే దీపావళి యొక్క అసలైన వెలుగులు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.